హాయ్ నేను సతీష్. మొత్తానికి బిగ్ బాస్ ఏంటంటే 4 టాస్కులు పూర్తయిన తర్వాత అసలైన ఐదో టాస్క్ ఆర్గ్యుమెంట్స్ ఎవరు బెస్ట్ ఎవరు వరస్ట్ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చే అవకాశం వెరీ హై. సో ఈ 4 టాస్కుల్లో పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని పాయింట్లు వచ్చాయి కదా, మరి ఎవరు ఏ పొజిషన్లో ఎన్ని పాయింట్లు వచ్చాయని చెప్పాక అసలైన మజా ఎలా ఉండబోతుంది, ఎవరు కష్టాల్లో ఇంకా డేంజర్ జోన్లో ఉండబోతున్నారు, ఎవరు సేఫ్ జోన్లోకి వెళ్తారు అనే టాస్క్ మళ్ళీ ఫైనల్ రౌండ్లో పెట్టేసరికి ఖచ్చితంగా ఎవరు బాండ్స్ వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్కి వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చుకొని ఎవరికైతే నిజంగా ఫెయిర్గా డెసిషన్ తీసుకున్నారా వాళ్ళ ఎఫర్ట్స్ని బేస్ చేసుకొని వాళ్ళ టాస్కుల్లో పర్ఫార్మెన్స్ చేసిన దాన్ని బట్టే నిర్ణయాలు తీసుకొని అక్కడ డెసిషన్ చెబుతారా, లేకపోతే నా ఫ్రెండు నా బాండు నా జాన్ జిగిరి దోస్తు ఇట్లాంటివన్నీ ఫేవరిజం చూపించారనే దాన్ని బట్టి అసలైన అగ్ని పరీక్ష టాస్కుల్లో గెలుచుకుంటూ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉండే వాళ్ళకంటే బాటమ్ 2 ప్లేసుల్లో ఉండే వాళ్ళకంటే వీళ్ళకే అసలైంది. మేము టాస్కులు గెలిచేసాం, మంచి పాయింట్లతో వచ్చేస్తాం, సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయామని ఏదైతే హ్యాపీ ఫీల్ అవుతారో అప్పుడు ఇక ఆడియన్స్లో వాళ్ళిక లాస్ట్ 5-4 ప్లేసుల్లో ఉండే టీముల్లో బెస్ట్ ఎవరు వరస్ట్ ఎవరు అని సెలెక్ట్ చేసి ఒక టాస్క్ అయితే పెట్టబోతుంది బిగ్ బాస్. దాంట్లో వీళ్ళు ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసుల్లో పాయింట్స్ ఎక్కువ తెచ్చుకుని గెలుచుకున్నారో వాళ్ళు ఎట్లాంటి డెసిషన్స్ తీసుకున్నారు, ఎంత ట్రాన్స్పరెన్సీతో ఓపెన్గా అదేంటి టాస్కుల్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ప్యూర్లీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకునే వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ పెట్టారా, లేకపోతే నా ఫ్రెండ్ కాబట్టి నాకు ఎనిమి కాబట్టి ఈ హౌస్లో నాకు వైబ్ సెట్ అవ్వలేదు కాబట్టి ఎట్లాంటి ఫేవరిజం చూపించారని దాన్ని బట్టి అసలు టెస్ట్ అప్పుడు ఆడియన్స్లో వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది, అగ్ని పరీక్షతో ఉండబోతుంది. సో ఇప్పుడు ఏంటంటే 4 టాస్కులు పూర్తయ్యేసరికి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారంటే మొత్తం ఫస్ట్ ఇసుక టాస్క్, తర్వాత నీడిల్స్ మాస్క్ టాస్క్, రెండోది ఏంటి బొమ్మల టాస్క్, ఫోర్త్ వన్ ఏంటి మళ్ళీ ఇసుక బ్యాలెన్సింగ్ టాస్క్. 4 కంప్లీట్ అయిన తర్వాత పాయింట్స్ ఏంటంటే డీమోన్ అండ్ రీతు 190 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. అట్లాగే సంజన ఫ్లోరా 180 పాయింట్లతో నిజంగా గ్రేట్. మొదటి టాస్క్లో ఇసుక టాస్క్లో 40 వచ్చాయి, నీడిల్స్ దగ్గర కూడా సేమే ఉండింది. బిగ్ బాస్ ఇంక వీళ్ళకి అన్యాయం జరిగింది ఒక రకంగా. అలాగే బొమ్మల టాస్కుల్లోకి 80 పాయింట్లు తెస్తారు. అట్లాగే ఈ వెయిట్ టాస్క్లో కూడా ఒక 60 పాయింట్లు తెచ్చుకుంటే వాస్తవానికి ఏంటి 180 కాదు 280 ఉండాల్సింది. ఆ నీడిల్స్ అండ్ మాస్క్ టాస్క్లో 100 పాయింట్లు వచ్చి ఉంటాయి, లేకపోతే కనుక తిరగలేని పొజిషన్స్తో 280 పాయింట్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సింది. కానీ సెకండ్ ప్లేస్లో 180తో ఉంటారు. అట్లాగే థర్డ్ ప్లేస్లో కూడా ఎవరు బర్నీ అండ్ దివ్య వాళ్ళు కూడా 180 పాయింట్లతో వీళ్ళిద్దరు ఈక్వల్గా ఉంటారు. ఇక కళ్యాణ్ అండ్ తనుజ 130 పాయింట్లతో. వాస్తవానికి వీళ్ళిద్దరి కాంబినేషనే కరెక్ట్ కాదు. ఆమె ఎంతసేపు టెంపరో ఆయన ఎంతసేపు ప్యాంపరో. ఒక ఆరాధనా భావంతో ఆయన ఉంటే ఆవిడ చెప్పేది వింటుందా, కయ్యని గరిసేస్తూ ఉంటుంది, అంత ఎత్తున లెగిస్తూ ఉంటుంది, తోక దొక్కిన తాచులో బుసలు కొట్టేస్తూ ఉంటుంది. ఈ కాంబినేషనే సెట్ కాదు. వాస్తవానికి ఏంటి శ్రీజ కళ్యాణ్ ఆడుంటే బాగుండేది, వాళ్ళ టీం స్ట్రాంగ్ అయ్యి ఉండేది. నిన్న ఇమాన్యుయల్ తను ఎవరెవడే రీతు డిస్కషన్ చేసినట్టుగా వాళ్ళు కాంబినేషన్ ఆడకపోతే నిజంగా రిస్క్ చేసినట్టు అంటే అదే జరిగింది. వాస్తవానికి ఏంటంటే కళ్యాణ్ కూడా డిమోన్ అండ్ రీతుతో డిస్కషన్ పెట్టాడు. రీతు నేను కలిసి ఆడతాం, నువ్వు తనుజ కలిసి ఆడంటే జస్ట్ కాంబినేషన్ చేంజ్ చేద్దాం అట్లా ఇట్లా అని సరే డిమోన్ వదులుతాడు రీతుని. అబ్బాయి వద్దురా, నేను రీతు కోసం ఉండాలి, రీతు కోసం ఆడాలి, రీతునే గెలవాలి, రీతుతో కలిసి గెలవాలి, అబ్బాయి కుదరదు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది కదా ఆయన. కళ్యాణ్తో మాట్లాడితేనే వారవలేకపోతున్నా ఆయన కంప్లీట్గా టాస్కే ఆడతామంటే ఇంక తట్టుకోగలరా, అబ్బాయి కుదరదు కాదు కూడదు అనేసి. అట్లాగే ఆ కళ్యాణ్కి కూడా లేకపోతే తనుజతో ఆడాలని ఉంది. అందుకే శ్రీజ కూడా సరే నీ ఇష్టం, ఇంక నీకు అట్లా ఆడాలని ఉంటుంది నేనేం చేస్తాను లేక ఆమె కూడా తప్పుకుంది, లేకపోతే కాంబినేషన్స్ బాగుండేది. సో ఆ డిస్కషన్ చేసిన సెట్కలు ఇప్పుడు చూసారు కదా, టాస్క్లు ఇసుక టాస్క్లు ఫెయిల్ అవ్వగానే నీ వల్ల ఎందుకు అలా, నా వైపు ఎందుకు వచ్చా, నాకెందుకు సపోర్ట్ చేసావు, నువ్వే ఫెయిల్ చేసావు కయ్యని అరుస్తూ ఉంది. అందుకే భరణ్ అయితే చక్కగా తప్పుకున్నాడు. ఇంక మన టాస్క్లు కూడా బాబాయ్ ఇప్పుడు ఓడిపోతే నా వల్ల ఓడిపోయిన అరుస్తుంది అని లెక్క. సో ఇక పెడితే ఫైనల్లీ సుమన్ అండ్ శ్రీజకి అయితే ఒక 90 పాయింట్స్ వస్తాయి. 4 టాస్కులు కంప్లీట్ అయ్యేసరికి నాకున్న అప్డేట్ ప్రకారం. మరి ఎవరు ఈ 4 టాస్కులు ఎన్ని టాస్కుల్లో గెలిచారు, ఏ టాస్కులు ఏ ప్లేసుల్లో ఉన్నారని చెప్పేసి అసలైన ట్విస్ట్ ఎలా ఉండబోతుంది ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చేదాన్ని కూడా రివీల్ చేస్తా. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ గుడ్డేసేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే న్యూస్ బౌల్లో ఈ టాస్కుల వైజ్ ఏ టాస్కుల్లో ఎవరికి ఎన్ని పాయింట్లు వచ్చాయి మొత్తం క్లియర్గా అనలైజ్ చేసి చెప్పి ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. ఓవరాల్గా చూసుకుంటే డిమోన్ అండ్ రీతు 2 టాస్కులు విన్ అయ్యారు, ఫస్ట్ టాస్క్ అండ్ లాస్ట్ టాస్క్. అట్టగా ఒక టాస్క్ నీడిల్స్ బిస్కెట్ అయ్యారు కదా, ఫెయిల్ అయిపోయారు కదా. సో మొత్తానికి 2 టాస్కులు విన్, ఒక టాస్క్లో 4th ప్లేస్లో ఉంటారు బొమ్మల టాస్క్లో. అట్లాగే లాస్ట్ టాస్క్ ఒకటి ఫెయిల్. ఇక సంజన ఫ్లోరా ఫస్ట్ టాస్క్లో 4th ప్లేస్లో ఉన్నారు. అట్లాగే సెకండ్ టాస్క్లో విన్ అయినా సరే అక్కడ పాయింట్ రాలేదు కదా. అట్లాగే థర్డ్ టాస్క్ బొమ్మల టాస్క్లో 2nd ప్లేస్ ఉంటే 4th టాస్క్ మళ్ళీ 3rd ప్లేస్లో ఉంటారు. అట్లాగే కళ్యాణ్ అండ్ తనుజ ఫస్ట్ టాస్క్లో 4th ప్లేస్లో ఉన్నారు, సెకండ్ టాస్క్లో ఫెయిల్ అయ్యారు, 3rd టాస్క్లో 4th ప్లేస్ ఈ బొమ్మల టాస్క్. 3rd టాస్క్లో
ఫోర్త్ ప్లేస్, అట్లాగే ఫోర్త్ టాస్క్లో కూడా సెకండ్ ప్లేస్ ఉంటారు. ఇట్లా వీళ్ళు పర్ఫార్మెన్స్ దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు డిసైడ్ చేయాల్సి ఉంటుంది కనుక. అలాగే బర్నీ దివ్య ఫస్ట్ టాస్క్లో సెకండ్ ప్లేస్ వచ్చారు, సెకండ్ టాస్క్ ఆ నీడిల్స్ది ఫెయిల్ అయ్యారు, థర్డ్ టాస్క్లో విన్ అవుతారు బొమ్మల టాస్క్లో, అలాగే ఫోర్త్ టాస్క్ ఏదైతే ఉందో ఇందులో థర్డ్ ప్లేస్ వస్తారు. అట్లాగే సుమన్ అండ్ శ్రీజ ఫస్ట్ ఫోర్త్ ఈ రెండు టాస్క్లో వెయిట్కి సంబంధించి రెండిట్లో కూడా ఆఖరి పొజిషన్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. సెకండ్ టాస్క్ ఎటు నీడిల్స్ ఫెయిల్ అయ్యారు. ఇక థర్డ్ టాస్క్ ఇప్పుడు బొమ్మల టాస్క్ ప్రోమో చూసాం కదా, అందులో చూసుకుంటే థర్డ్ ప్లేస్లో వస్తారు. ఎట్లా సో ఎవరి పెర్ఫార్మెన్స్ ఏంటి, 4 టాస్కులు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారని లెక్కలేసుకొని చూసుకుంటారు కనుక దాన్ని బేస్ చేసుకుని ఫైనల్గా పెడతాడు. ఇక లాస్ట్లో ఏంటంటే అసలైన ట్విస్ట్, ఈ 4 టాస్కుల తర్వాత లీస్ట్లో ఉన్న 2 టీములు ఎవరంటే నేను స్టార్టింగ్ చెప్పినట్టుగా పాయింట్స్ వైజ్ చెప్పే కదా, కళ్యాణ్ తనుజ టీము అట్లాగే 130 పాయింట్స్తో ఉంటే శ్రీజ అండ్ సుమన్ శెట్టి కూడా వాళ్ళకంటే తక్కువ పాయింట్స్తో ఒక 90 పాయింట్స్తో ఇట్లా ఉంటారు. సో ఇక్కడ బిగ్ బాస్ ఏంటంటే ఈ 2 టీముల మధ్య వరస్ట్ ఓటింగ్ అనేది పెట్టాలి అని చెప్పడంతో ఇక్కడ గొడవలు అయితే ఆర్గ్యుమెంట్స్ అయితే పాయింట్స్ ఎవరు పెట్టారని చూడాలి. వాస్తవానికి ఏంటి, శ్రీజ సుమన్ అట్లాగే కళ్యాణ్ తనుజ ఈ నలుగురిలో ఇండివిజువల్గా ఎవరు బెస్ట్ ఇచ్చారు ఎవరు వరస్ట్ ఇచ్చారని చెబుతాడా, ఓటింగ్ ప్రకారం డిసైడ్ చేయాలంటే ఖచ్చితంగా ఏం చేస్తారు, మిగిలిన 8 మందిలో ఎక్కువ మంది పర్ఫార్మెన్స్ కాకుండా ఫేవరిజం ఫ్రెండ్స్ అని చెప్పేసి తనుజకి ఫేవర్ ఎక్కువగా చేస్తారు, అట్లాగే డిసైడ్ చేస్తారు. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఏం చెబుతారని చూడాలి. ఆ నలుగురిలో సింగిల్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఇస్తాడా లేకపోతే టీముల వైజ్ శ్రీజ సుమన్ శెట్టి వీళ్ళిద్దరిలో వీళ్ళిద్దరి టీము వర్సెస్ తనూజ్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరి టీము, ఈ 2 టీముల్లో ఎవరి టీం వరస్ట్ ఎవరి టీం బెస్ట్ అనేది ఓటింగ్ వేయమంటాడా, దాన్ని బట్టి గేమ్ అయితే చేంజ్ అవబోతుంది. లేదు ఈ నలుగురిలో ఇండివిజువల్గానంటే ఏముంది, ఖచ్చితంగా కళ్యాణ్కి ఎట్లా చేస్తారంటే ఇసుక టాస్క్లో ఫౌల్ గేమ్ ఆడేసో బొమ్మల టాస్క్లో లాస్ట్కి వచ్చేసో ఫెయిల్ అయిపోయినావు అని చెప్పి ఖచ్చితంగా తీసేస్తారు. ఆయన అయితే ఏదో ఒక వంక పెట్టేసి లేపేస్తారు. ఎందుకంటే తనుజతో ఎక్కువ మందికి ర్యాపో ఉంది, ఒక ఫ్రెండ్ ఉంది, ఒక పాజిటివ్ వైబ్ ఉంది కనుక. ఇక భరణి దివ్య కూడా సేమ్ ఖచ్చితంగా తనుజ్కి సపోర్ట్ చేస్తూ వెళ్తారు. ఎందుకంటే భరణి ఖచ్చితంగా తనుజ్కి ఎగ్నెస్ట్గా వెళ్ళడు, యాంటీగా నెగిటివ్గా వెళ్ళడు. మరి ఆయన మాట కాదనలాగా దివ్య కూడా వెళ్ళొచ్చు. పైగా దివ్యకి శ్రీజకి అస్సలు పడట్లా, అది వాస్తవం. కళ్యాణ్కి దివ్యకి కూడా అస్సలు పడట్లా. సో ఇంకుండే ఆప్షన్ ఏంటంటే భరణి ఖచ్చితంగా తనుజ్తో వెళ్తే దివ్య కూడా తనుజ్కి సపోర్ట్గా వెళ్తుందేమో. అట్లాగే డీమోన్ అండ్ రీతు ఖచ్చితంగా తనుజకే వెళ్తారు. మరోసారి కళ్యాణ్కి అపోనెంట్గా వెళ్తారేమో. అసలు అగ్ని పరీక్ష ఎవరికంటే డీమోన్ అండ్ రీతుకి అవుతుంది. కానీ కళ్యాణ్ కంటే ఈ మధ్యన తనుజతోనే ఎక్కువగా వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ బాండ్ పెరుగుతూ ఉంది. ఇక రీతు తనుజ అయితే అసలు విడిచిపెట్టట్లేదు కదా, ప్రతి దాంట్లో ఇద్దరు ఒకే లెక్క ఉన్నారు. సో అక్కడికి మళ్ళీ అటే పోవచ్చు. ఇక సంజనా ఫ్లోర్ అయితే చూడాలి, తనుజకే సపోర్ట్ చేయొచ్చు సంజన, ఎందుకంటే తన కోసం కాఫీ పౌడర్ సాక్రిఫైస్ చేసింది, మనం కూడా మాట్లాడింది కదా, నా కోసం నేను ఎట్లా వీళ్ళతో సాక్రిఫైస్ చేస్తే గేమ్ ఆడలేకపోతుంటే ఎమ్మెన్యేల్ అన్నాడు. ఇది ఏదైనా టాస్క్లో గెలిచేటప్పుడు అక్కడ నీకు ఒక అవకాశం వస్తే ఛాన్స్ వస్తే నువ్వు రుణభారం తీర్చుకో, నాకు హెల్ప్ చేసావు కదా, నువ్వు ఇప్పుడు సాక్రిఫైస్ చేసావు కదా, ఇగో నీకు నాకు చెల్లు అని ఇట్లా ఒక ఆలోచించి ఒకవేళ సంజన కూడా వెళ్తే అటే వెళ్ళొచ్చు, తనుజ వైపు వెళ్ళొచ్చు. పైగా సంజనాకి ఫ్లోరా కూడా కళ్యాణ్తో పెద్దగా ర్యాపో కానీ బాండ్ కానీ లేదు కనుక తనుజకి సపోర్ట్ చేస్తారేమో. ఇక ఇద్దరు సంచాలకులు ఎమ్మెన్యేల్ రాము కూడా చేయాల్సి వచ్చినా ఖచ్చితంగా ఎమ్మెన్యేల్ తనుజకే కదా. రాము రాదుడే మరి ఆలోచించాలి, ఎందుకంటే తనుజ ఊరికే అరుస్తూ ఉందని ఆమె కోపడుతుంది, గట్టిగా తిడతా ఉందని ఫీల్ అవుతున్నాడు కనుక ఏం చేస్తాడో చూడాలి. ఈ కళ్యాణ్ వైపు వెళ్తాడా తనుజ వైపు వెళ్తాడు. మొత్తానికి ఎక్కువగా చూసుకుంటే 8 ఓట్లలో తనుజకి ఎక్కువగా వస్తే ఆ కళ్యాణ్కి మహా వస్తే ఒక 2-3 అంతకు మించి రావని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏం చేస్తారు. ఇక వీళ్ళిద్దరికి వచ్చేసరికి సుమన్ శెట్టి శ్రీజ వరకు వచ్చేసరికి శ్రీజ అయితే ఇప్పటికే అంటుంది, నాకు ఎవరు కూడా ఒక్కరు కూడా సపోర్ట్ చేయరు, లీస్ట్ ప్రయారిటీ నేనే ఉంటాను. నిన్న కూడా ఏడ్చింది. అట్లాగే నిన్న కళ్యాణ్ కూడా టీం ఫామ్ చేద్దాం అనుకునేటప్పుడు కూడా ఈ అమ్మాయి ఒక లాజిక్ చెప్పింది, అరే కళ్యాణ్ మనిద్దరం ఆడితే ఖచ్చితంగా నన్ను టార్గెట్ చేస్తారు, నాతో పాటు నువ్వు కూడా బలైపోతావు, నాతో పాటు నువ్వు కూడా అవుట్ అయిపోతావు. సో అట్లా కాకుండా నేను సుమన్ శెట్టి అన్నతో వెళ్తే కనీసం సుమన్ అన్న ముఖం చూసైనా నన్ను టార్గెట్ చేయరేమో, అట్లాగే నువ్వు తనుజతో కానీ ఇంకెవరైనా వాళ్ళతో కలిపి ఆడి ఉంటే కనీసం వాళ్ళ కోసమే నీకు హెల్ప్ అవుతుందేమో అని మాట్లాడింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆవిడ గెస్ట్ చేసినట్టుగా జరగబోతుంది, నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా సుమన్ శెట్టిని చూసైనా సరే సుమన్ టార్గెట్ చేయరు అనుకుంది కదా, ఖచ్చితంగా సుమన్ వర్సెస్ శ్రీజ వీళ్ళిద్దరిలో పర్ఫార్మెన్స్ అనేటప్పుడు ఖచ్చితంగా సుమన్కే సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే సంజనా ఫ్లోరా టీం చూస్తే సుమన్కే చేస్తారు, శ్రీజ అంటే వాళ్ళకి ఎటు నెగిటివ్ వైబ్, సంజనాకి మెయిన్ చేయదు. అట్లాగే భరణి దివ్య చూసుకున్న భరణి ఖచ్చితంగా సుమన్కే చేస్తారు. శ్రీజని మొన్న భరణిని ఎందుకు తీసేయకూడదు అనేది కనుక బెడ్ టాస్క్లో వెంటనే విసిరి కొట్టేస్తాడు కనుక ఇంకా ఎంత అవకాశం వస్తే ఎట్లా చేస్తాడు. ఈ అమ్మాయితో ఆడి వైబ్ కూడా ఆయనకి సెట్ అవుతుంది, గతంలో కూడా చెప్పాడు కనుక ఖచ్చితంగా సుమన్కే వెళ్తాడు. దివ్యకి ఎటు శ్రీజ అంటే పడదు.
అట్లాగే ఇమ్మాన్యుయల్ రాము కూడా సుమన్కే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈవిడ స్ట్రాంగ్ అవుతుందని కావచ్చు, లేకపోతే మొత్తానికి మ్యాక్సిమం సుమన్ వైపు సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు అనుకుంటున్నాను, అట్లా పోతారేమో. ఇక డీమోన్ రీతిని కడిగేది ఏముంది, ఇంకా కళ్ళు మూసుకుని కూడా చెప్పేస్తారు శ్రీజ వద్దు సుమన్ ముద్దు అని. సో మొత్తానికి ఇలా ట్విస్ట్ల మీద అయితే ఈరోజు చూడబోతానో. 4 టాస్కుల తర్వాత అసలైన ఆర్గ్యుమెంట్స్, ఓటింగు, ఎవరు వరస్ట్ ఎవరు బెస్ట్ అనేటప్పుడు 2 టీములు వైజ్ ఇచ్చినా సరే ఖచ్చితంగా 2 టీములు వైజ్ చేస్తే ఇంకా ఈజీ అయిపోద్ది వాళ్ళకి. సుమన్ని శ్రీజని కంప్లీట్గా పెట్టేస్తారు వరస్ట్ వీళ్ళ టీమే అని చెప్పేసి. లేదు అప్పుడు ఏం చేస్తారంటే తనుజ అండ్ కళ్యాణ్ విషయంలో కొద్దిగా ప్రయారిటీ ఉంటుంది, ఆ ఇద్దరు మనవాళ్ళే కదని వాళ్ళిద్దరికి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. అట్లా లేదు ఇండివిజువల్గా 4 అనేటప్పుడు ఎక్కువ మంది సపోర్ట్ చేసేది తనుజకి చేస్తారు, ఆ తర్వాత వస్తే సుమన్కి చేస్తారు, అట్లా సేవ్ అయిపోతారు. ఫైనల్గా వచ్చేసరికి శ్రీజ భయపడినట్టు అవుతుంది. ఆ టీం నుంచి కళ్యాణ్, ఈ టీం నుంచి శ్రీజ ఫైనల్ ఇద్దరు దొరికేస్తారేమో, ఇంకా డేంజర్ జోన్లో ఉంటారేమో. సో ఒక రకంగా ఇది మంచిదే. ఇంకా డేంజర్ జోన్లో ఎక్కువ ఉండేటప్పుడే ఇంకా టాస్క్లు ఆడుకుని ఇంకా పర్ఫామ్ చేసుకుని ఇంకా ప్రూవ్ చేసుకునే దానికి అవకాశం వస్తుంది. మరి బిగ్ బాస్ ఏం చేస్తారో చూడాలి. ఫైనల్గా ఎలిమినేషన్కి ఎవిక్షన్కి లింక్ పెడతానన్నాడు కనుక వీళ్ళు ఇక్కడ చెప్పే పాయింట్లు ఆర్గ్యుమెంట్స్. కళ్యాణ్ అయితే సైలెంట్గా ఉంటాడు మ్యాక్సిమం, ఆ పక్కన ఉండేది తనుజ కూడా కనుక సైలెంట్ అయిపోతాడు ఆమె వర్సెస్ ఈయన వచ్చినా సరే. ఇక శ్రీజ అయితే ఊరుకుండదు, ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయ్యా, నా పర్ఫార్మెన్స్లో ఎక్కడ తగ్గింది, నేనైతే లెవెల్ బెస్ట్ ఇచ్చా, ఇసుక టాస్కులు ఆడా, ఆ బొమ్మల టాస్కులు ఆడా, ఈ టాస్కులు ఆడా, ఆ టాస్కులు ఆడిగా నా పర్ఫార్మెన్స్ అయితే నేను చేశాను, నాకంటే వాళ్ళు ఎక్కడ బెస్ట్ అయ్యారు, సంచాలకులు ఫెయిల్ అయ్యారు కనుక అక్కడ లాజిక్. సో నాకంటకు వచ్చేసరికి వాళ్ళంది ఈ అమ్మాయికి పాయింట్లకి ఏం కొదవే ఉంటుంది. సో ఇవి ఈరోజు మీరు చూడబోతున్న అప్డేట్స్, అనాలిసిస్. మరి మీకేమనిపించింది ఫైనల్గా మెసేజ్ పెట్టండి, అట్లాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా ఎక్స్క్లూజివ్ అప్డేట్స్, డెప్త్ అనాలిసిస్, ఏదో పైపైన సోది చెప్పేసి నాకు నచ్చింది నచ్చలేదు ఒక ముక్కలో తెగ్గొట్టిసే టైప్ కాదు, లోతైన విశ్లేషణ ఉంటాయి నా వీడియోలో. అనాలిసిస్లో సైకలాజికల్గా మైండ్ గేమ్ ఎట్లా ఆడుతున్నారు కంటెస్టెంట్స్, వాళ్ళ చుట్టూ బిగ్ బాస్ ఎట్లా ఆడుకుంటున్నారు అనేది పూర్తి డీటెయిల్గా ఫుల్ మెయిల్స్ లెక్క ఉంటాయి కనుక జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లాగే లైక్ మెసేజ్ కూడా మర్చిపోకండి.